హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వైకుంఠ ఏకాదశిగా నా డే ఎలా జరిగిందనేది ఈ వ్లాగ్ అనమాట. నార్మల్గా మన అందరికీ తెలిసిందేగా, ఏదైనా స్పెషల్ డేస్ ఆర్ ఫెస్టివల్స్ ఉంటే ఇంట్లో మొత్తం క్లీనింగ్ అండ్ పండుగలు అంటే మనకి ముగ్గులు ఇలా చాలా ఉంటాయి ఇక. నేను కూడా ఏదో ఒకటి చేయాలిగా అని ఏదో అలా వెళ్ళి తులసి మొక్క ముందు ముగ్గేద్దాం అని చెప్పి ట్రై చేశా. వెంకటేశ్వర స్వామి శంకు చక్రం ముగ్గు వేద్దామని అనుకున్నాను. ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేసి తర్వాత చాక్ పీస్తో వేయడం స్టార్ట్ చేసా. ఎందుకంటే డైరెక్ట్గా ముగ్గు పిండితో అంటే అంత బాగా వేయలేంగా. ఫస్ట్ అలా చాక్ పీస్తో అవుట్లైన్ వేసుకున్నా, తర్వాత దానిపైన ముగ్గు పిండితో వేసా. జస్ట్ ఏదో అలా ట్రై చేసా, బట్ పర్లేదు, ఫైనలీ బాగానే వచ్చింది. అండ్ లాస్ట్లో ఆ ముగ్గు పిండి అంతా ఫినిష్ చేసేసాను. ఆ చాక్ పీస్ అవుట్లైన్ పైన అంతా ముగ్గు పిండితో అలా ఫినిష్ చేస్తూ వచ్చాను. ఒకసారి చూసేయండి ఇలా ఉందో. అండ్ దెన్ ఫైనల్లీ దాని మీద మళ్ళీ పసుపు కుంకుమతో కూడా వేసాను అన్నమాట. ఇలా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ అమ్మ ఇంకా పూజ మొత్తం ఫినిష్ చేసింది. ఇది మా దేవుడి రూమ్ అనమాట. అమ్మ పూజ మొత్తం నీట్గా ఫినిష్ చేసిన తర్వాత నేను అలా వెళ్ళి వీడియో మొత్తం రికార్డ్ చేశాను. అలాగే నేను కూడా దండం పెట్టుకుందామని వెళ్తే అమ్మ ఒక తులసి దళం ఇచ్చి దేవుడికి పెట్టి దండం పెట్టుకో అని చెప్పింది. ఆ దేవుడికి పెట్టేసి నేను దండం పెట్టుకున్నాను. ఇంకా అలా బయటికి వెళ్ళి తులసి మొక్క దగ్గర కూడా దండం పెట్టుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఇది అమ్మ తులసి మొక్క దగ్గర కూడా ఇలా పూజ చేసిందనమాట. ఈవినింగ్ ఫ్యామిలీతో కలిసి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. మా ఊరికి దగ్గర ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అదేంటంటే శ్రీ స్వామినాథ స్వామి టెంపుల్. ఇది నందలూరులో ఉందన్నమాట. మా ఊరు నుండి జస్ట్ ఒక ½ an hourలో వెళ్ళిపోవచ్చు. ఈవినింగ్ అంతా కలిసి అలా టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. వైకుంఠ ఏకాదశి కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం అని ఎంట్రన్స్ అంతా అలాగే సెట్ చేశారు. మీరు ఇక్కడ చూస్తే మనం ఒక్కొక్క ద్వారం దాటుకుని టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట. మొత్తంగా మనకి 7 ద్వారాలు ఉన్నాయన్నమాట. అలా టెంపుల్లోకి ఎంటర్ అయ్యి క్యూలో దర్శనంకి వెళ్ళాలన్నమాట. మేము క్యూలో అలా వెళ్ళి దర్శనం ఫినిష్ చేసుకున్నాము. దర్శనం ఫినిష్ చేసుకున్నాక బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కొట్టి అండ్ పిండి దీపం వెలిగించి ఈ దేవుడికి దండం పెట్టుకున్నాం అనమాట. ఒకసారి మీరు ఈ టెంపుల్ వ్యూ చూసేయండి. అసలు ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. చూసారా, ఈ టెంపుల్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి వీలైతే మీరు కూడా విజిట్ చేయండి. మేము ప్రశాంతంగా కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తినేసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫైనలీ నా డే ఇలా ఎండ్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.